ప్రజా సమస్యలు పరిష్కరించి ప్రజలకు జవాబుదారీగా ఉంటామని ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలను నిలబెట్టుకుంటామని స్పష్టం చేశారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి, వెంటనే పరిష్కరించడానికి ఇలా క్షేత్రస్థాయిలో ముందుకు వచ్చామని ఎమ్మెల్యే చెప్పారు. గ్రామాలలోని రోడ్లు, డ్రైనేజీల వంటి కనీస వసతుల సమస్యలను త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అధినేత సూచనలు రాష్ట్రంలో ఉండేటువంటి గతంలో ప్రతిపక్షంలో మేము ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తూ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు క్షేత్రస్థాయిలో ఎప్పుడు కూడా ప్రజలతో మమేకమవుతూ ప్రజా దర్బార్ నిర్వహించాలని చెప్పి మా అధినేత సూచనల మేరకు ఈరోజు ప్రతి నెల కూడా దాదాపు 16 నెలల్లో పెన్షన్లు కావచ్చు, తల్లికి వందనం కావచ్చు, స్త్రీశక్తి ద్వారా ఈరోజు మహిళలకు ఇచ్చిన బస్సు ఉచిత ప్రయాణం కావచ్చు, అదే రకంగా ఏదైతే దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లు కావచ్చు, అన్నా క్యాంటీన్ కావచ్చు, అదే రకంగా అన్ని డిఎస్సి కావచ్చు, ఇట్లా చెప్పిన హామీలన్నీ నెరవేరుస్తూ క్షేత్రస్థాయిలో గ్రామాల్లోకి వచ్చినప్పుడు మౌలిక వసతులు, డ్రైనేజు, రోడ్స్, అదే రకంగా ఇంకా కావాల్సిన అర్హులు అయినటువంటి వారికి పెన్షన్లు, ఏ సమస్యలు ఉన్నా కూడా ఈ ప్రజా దర్బార్ ద్వారా, ప్రజా వేదిక ద్వారా PGRS లో పెట్టడం జరుగుతోంది. ఈ రోజు కూటమి ప్రభుత్వాన్ని స్థాపించారో, ఏదైతే ఎన్నుకున్నారో ఆ యొక్క ప్రజలకు సంబంధించిన అన్నిటి కూడా ఒక జవాబుదారీతనంతో ఈ ప్రభుత్వం ఉంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం కొనసాగిస్తున్నాం. రాష్ట్రం